సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికాదర్శం. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికాదర్శం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. అరణ్య రోదనమైన బ్రతుకులు పండించే నీ బోధలు. అద్భుత దేవుని కృపను ప్రజలకందించే నీ సేవ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు. దేవుని సన్నిధిలో మీరందరూ సంక్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఇంతవరకు హైదరాబాద్లో ఉన్న మరణాతా థియలాజికల్ సెమినరీ అంటే బైబిలు విద్యా కేంద్రాన్ని గురించిన సమాచారాన్ని మీరు చూచారు. చాలా సంక్షిప్తంగా ఇక్కడ ఉన్నటువంటి సంగతులను మీకు చూపించడం జరిగింది. గత 2.5 దశాబ్దాలుగా దేవుని వాక్యాలను హైదరాబాదు మరణాతా గ్రౌండ్స్లో మేము వేలాది మంది యువకులకు అందిస్తున్నాము. దేవుని సేవ చేయాలనుకునేవారు, వాక్యమును క్రమముగా నేర్చుకోవాలని అనుకునే యవనస్తులు మమ్మలను సంప్రదించండి. యువకులకు వేర్వేరు వసతులు ఉన్నాయి. గ్రంథాలయము, తరగతి గదులు, సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారు. నేను ప్రధానోపాధ్యాయుడిగా ఉండి నేను కూడా కొన్ని పాఠ్యాంశాలు వచ్చిన విద్యార్థులకు బోధిస్తున్నాను. అంతేకాకుండా మాస్టర్ ఆఫ్ డివినిటీ కోర్సును వారములో 2 రోజుల పాటు సాయంత్రం 7 నుండి 9 వరకు నిర్వహిస్తున్నామన్నమాట. అంటే మంగళ బుధవారాలలో సాయంత్రం 7 నుంచి 9 వరకు మాస్టర్ ఆఫ్ డివినిటీ కోర్సును నిర్వహిస్తున్నాము. డిగ్రీ పూర్తి చేసి ఆంగ్లములో ప్రవేశం ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది, పరిశీలించండి. ఒకవేళ ఉద్యోగాలు చేసేవారైనా కొంచెం ఆయా బాధ్యతలలో ఉన్నవారు సాయంకాలం గనుక మీకు వీలుగా ఉంటుందని ఈ సమయాన్ని ఎంపిక చేయటం జరిగింది. దూర ప్రాంతాల నుంచి ఒకవేళ ఎవరైనా రావాలని అనుకుంటే మంగళవారం సాయంత్రానికి వస్తే ఆ రాత్రి మా దగ్గరే ఉండి బుధవారం సాయంత్రం తరగతులు చూసుకున్నాక తిరిగి వెళ్ళొచ్చు. బుధవారం పగలు గ్రంథాలయంలో వారు చదివిన పాఠ్యాంశాలకు సంబంధించిన సంగతులను పరిశోధించి వారికి ఇవ్వబడిన అసైన్మెంట్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాస్టర్ ఆఫ్ థియాలజీ కోర్సు కూడా అందుబాటులో ఉన్నది. మాస్టర్ ఆఫ్ డివినిటీ పూర్తి చేసుకుని డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి వారికి ఆంగ్ల మాధ్యమంలో తరగతులు నిర్వహిస్తాము. 3 నెలలకు ఒకసారి హైదరాబాదులో ఉన్న మరణాతా థియలాజికల్ సెమినరీలో తరగతులు నిర్వహించి వారికి అసైన్మెంట్స్ ఇచ్చి పంపించి
మరలా తిరిగి 3 నెలల తర్వాత వారిని పిలిచి మరికొన్ని సంగతులను వారికి బోధించే పద్ధతిని అనుసరిస్తున్నాము. కనుక ఆసక్తి కలిగినటువంటి దైవ సేవకులు, వయస్సులో పెద్దలు ఈ అవకాశాలను వినియోగించుకోండి. యవ్వనస్తులైతే ఇక్కడే ఉండి 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని క్రమముగా నేర్చుకోవాలి. వయస్సులో పెద్దలైనటువంటి వారు, సమయం కేటాయించలేనటువంటి వారికి మాస్టర్ ఆఫ్ డివినిటీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ కోర్సులు మేము ఏర్పాటు చేశాము. అయితే యవ్వనస్తులైనటువంటి వారిని హైదరాబాదులో ఉన్న మా ప్రాంగణములోనే ఉంచుకుని వారికి దేవుని సంగతులను నేర్పించే పద్ధతిని అనుసరిస్తున్నాము. ఆసక్తి కలిగిన యువకులు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాతో మాట్లాడితే మిగిలిన వివరాలు మీకు తెలియజేస్తాము. దేవుని సేవను ఉత్సాహంతోనే జరిగించలేము. కొన్ని ప్రణాళికాబద్ధమైన సంగతులను నేర్చుకోవాలి. అదేమంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నేర్పిస్తాడు అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు లేడు, పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. మనము నేర్చుకోవలసిన వాటిని నేర్చుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నేర్పించే సంగతులు మనకు అర్థం అవుతాయి. అంతేగాని మనం బైబిల్ స్కూల్లో చదువుకోలేదు కనుక ఇంకెవరో చదువుకోనక్కర్లేదని చెప్పలేంగా. ఆ మాటకు వస్తే కొంతమంది తల్లిదండ్రులు వారికి ప్రాథమిక విద్యే లేదు, మరి వాళ్ళ పిల్లలను ఆంగ్ల మాధ్యమానికి ఎందుకు పంపిస్తున్నారు? ఏబిసిడీలు నేర్చుకోవడానికి అన్ని లక్షలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? తల్లిదండ్రులు చదువుకోలేదు కదా, పిల్లలు ఎందుకు చదువుకోవాలని కోరుకుంటున్నారు? అంటే భౌతికమైన విద్యకేమో ప్రాధాన్యతనిస్తాము, ఆధ్యాత్మిక విద్య దగ్గరికి వచ్చేసరికేమో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనం ఏ బైబిల్ స్కూల్లో చదువుకోనక్కర్లేదు, నేనే బైబిల్ స్కూల్లో చదువుకుని సంఘాన్ని నిర్మించాను అంటారా? ఆ రోజుల్లో అవకాశం లేదు కనుక పరిశుద్ధాత్ముడే అలాంటి వారికి ఎన్నో సంగతులను నేర్పించి సంఘాన్ని నిర్మించే అవకాశం ఇచ్చాడు. ఎప్పటి పరిస్థితులను అప్పుడు మనము సానుకూలంగా వినియోగించుకోవాలి కదా. ఆ మాటకు వస్తే ఒకప్పుడు నేను సైకిల్ మీద తిరిగాను, ఇప్పుడు నాకు కారు వద్దు అని మనం అనుకోవట్లేదుగా. ఒకప్పుడు నేను గుడిసెలో ఉన్నాను, నేను బిల్డింగ్లో ఉండను అని మనం అనుకోవట్లేదుగా. కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పులను, ఆమోదయోగ్యమైన మార్పులను మనం అంగీకరిస్తున్నాం. అలాగే మనం చదువుకోలేదు కనుక ఇంకెవరో చదవనక్కర్లేదు, మనకు తెలియదు కనుక ఇంకెవరో తెలుసుకోనక్కర్లేదు అనే విచిత్రమైన భావనలో నుంచి బయటపడాలి. దేవుని లేఖనములను క్రమంగా నేర్చుకోవాలి. ఇంకొక సంగతి చెప్తాను. కొంతమందికి దేవుని వాక్యము, థియాలజీ అంటే అదేదో మానవ జ్ఞానంతో చెప్పే సంగతులుగా భావిస్తారు. ఆదివారాలు మీరు చెప్పేది కూడా థియాలజీనే. థియాలజీ అంటే దేవుని గురించి చెప్పే శాస్త్రము అని అర్థం అన్నమాట. మీరు శుక్రవారాలు, బుధవారాలు దేవుని గురించే చెబుతున్నారు కానీ దెయ్యాన్ని గురించి చెప్పట్లేదుగా. మీరు చెప్పేది కూడా థియాలజీనే, మేం చెప్పేది కూడా థియాలజీనే, దేవుని గురించే చెప్పేది. కాకపోతే క్రమంగా నేర్పిస్తాము అంతే. ఆదివారం 1 గంట మీరు చెబితే రోజుకు 5 గంటలు మేము చెబుతాము. గ్రంథాలయంలో పుస్తకాలు చదువుకుంటారు, తెలియని సంగతులను అడిగి తెలుసుకుంటారు. అంతేగాని అదేదో విచిత్రమైనటువంటి జ్ఞానము, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనదని భావించనక్కర్లేదు. ఆలోచిస్తే కొన్ని సంగతులు సామాన్యంగా అర్థమవుతాయి. కనుక సదవగాహనతో యవనస్తులను ప్రోత్సహించి దేవుని సంగతులను వారు క్రమముగా నేర్చుకుంటే వారు వచ్చి మీ దగ్గర మరెక్కడైనా దేవుని సేవలు జరిగించడం సాధ్యమవుతుంది. కనుక దయతో ఈ సంగతులను యవనస్తులు, దైవ సేవకులు, కుటుంబాలలోని పెద్దలు ఆలోచించి తగిన నిర్ణయం వెంటనే తీసుకోవలసినదిగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు భక్తుడైన ఇర్మియా దేవుని ప్రజలైన యూదులను ఉద్దేశించి చెప్పినటువంటి ఓ మాటను చదివి వినిపిస్తాను. ఇర్మియా రచన 7వ అధ్యాయము 23వ వచనములో, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడిన యుందును, మీరు నాకు జనుల యుందురు. మీకు క్షేమము కలుగునట్లు మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకునుడి. ఇక్కడ దేవుని పక్షంగా భక్తుడైన ఇర్మియా దేవుని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. వారు యూదులైనా ఇశ్రాయేలీయులైనా వీళ్ళందరూ ఇశ్రాయేలీయులే. కాకపోతే 2 రాజ్యాలుగా విభాగించబడి ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యము అని వారు పాలన చేసుకున్నారు. కనుక మనం ఆయా సందర్భాలలో ప్రస్తావిస్తాము. అయితే వీళ్ళందరినీ ఇశ్రాయేలీయులు అని అనుకోవటం ఏ విధంగానూ పొరపాటు కాదు. ఎందుకంటే వీళ్ళ తండ్రి ఇశ్రాయేలు, అందులో నుంచి వచ్చినటువంటి ప్రజలు కనుక ఇశ్రాయేలీయులు. ఇక్కడ ప్రవక్త అయిన ఇర్మియా కాస్త తిరుగుబాటు చేస్తూ ఉన్న దేవుని ప్రజలు అనబడిన వారితో మాట్లాడుతున్నారు. అంటే
యూదులు ఇశ్రాయేలీయులు కలిసి ఉన్నారని అనుకోండి, వాళ్ళని అన్నిసార్లు విడగొట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళకే వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. వారి మధ్యలో దేవుని సేవను జరిగించినప్పుడు ఇర్మియా భక్తుడు ప్రధానంగా యోధా ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాట ఏమిటంటే, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును. అంటే ఇర్మియా వాళ్ళకు దేవుడై ఉంటాడని కాదు, ఇర్మియా దేవుని గురించి చెబుతున్నాడు. దేవుని మాటలను మీరు విన్నట్లయితే ఆ దేవుడు మీకు నాయకుడుగా ఉంటాడు, మీకు దేవుడుగా ఉంటాడు. అంతేగాని మీకు తోచినట్లుగా మీరు మాట్లాడటం, వ్యవహరించటం అలవాటైపోయింది. దేవుని మాటను పట్టించుకోకుండా భూలోకములో ఉన్నటువంటి వాళ్ళందరి మాటలు పట్టించుకుంటారు. ఇదొక విచిత్రమైనటువంటి మానసిక రోగం. కనీ పెంచిన తల్లిదండ్రుల మాట వినటం కంటే ఊరాళ్ళ మాట వింటారు కొంతమంది పిల్లలు. వాళ్ళ మాటలు వినొద్దని కాదు, అసలు కనీ పెంచి చదివించి వాళ్ళకున్నా లేకపోయినా మంచి బట్టలు కుట్టించి మంచి పాఠశాలల్లో చదివించి కొన్ని లక్షల రూపాయలు ఫీజు కట్టి ఈ స్థాయికి తీసుకొస్తే ఈ తల్లి మాట, ఈ తండ్రి మాట, అక్క మాట, అన్న మాట, తమ్ముడు మాట, చెల్లి మాట కానిదైపోయిందా కొంతమందికి? ఎంత విచిత్రం అండి. అదేమంటే నా స్నేహితులు స్నేహితులు స్నేహితులు, మంచి స్నేహితులు కావాలి కానీ చెడగొట్టే స్నేహితులు ఎందుకండి మనకు? పనికిరాని పద్ధతులు నేర్పించే స్నేహితులు ప్రాణ స్నేహితులు ఎలా అవుతారండి? తల్లిదండ్రులను గౌరవించటానికి అవకాశము కల్పించినటువంటి దుర్భరమైన మానసిక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు స్నేహితులని మనం భావించటం ఎంత నేరమండి. మంచి స్నేహితులు ఉన్నారు. పద్ధతిని, సంస్కారాన్ని, ప్రార్థనను చక్కగా కూర్చొని చదువుకోవటం, కష్టపడటం, గ్రంథాలయానికి వెళ్ళి విజ్ఞానాన్ని సంపాదించుకోవటం, ఇలాంటి స్నేహితులను మీరైనా నేనైనా ఎవరైనా అనుసరించాలి. కానీ తాగుబోతులను, తిరుగుబోతులను, తిట్టుబోతులను, వాళ్ళతో వీళ్లతో గొడవలు పెట్టుకునే వాళ్ళను, రాత్రంతా తిరిగి పగలంతా పడుకునే వాళ్ళను స్నేహితులుగా భావించటం ఎంత అవమానకరమైన సంగతి అండి. ఒకసారి మనందరం ఆలోచించాలి. ఎవరిని పడితే వారిని అనుసరించటం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవటం, అమ్మ కానీ నాన్న కానీ అక్క కానీ తమ్ముడు కానీ ఎక్కడికి వెళ్తున్నావు అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు అక్క అని అడిగితే ఎంత కోపమో. అసలు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వటానికి, బట్టలు కుట్టించడానికి, భోజనాలు పెట్టడానికి మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో అడిగితే కోపం. ఎంత దుర్మార్గమైనటువంటి మానసిక స్థితి అండి. వాళ్ళు నేర్చుకున్న విద్య ఏమైందండి? ఎన్ని సంగతులు నేర్చుకున్నారు? కనీసం తల్లిదండ్రులను గౌరవించాలని పెద్దలైనటువంటి వారు, ఏం చేస్తున్నావు బాబు, ఏం చదువుతున్నావమ్మా అంటే కనీసం సమాధానం చెప్పటమే రాదు, పెద్దలను గౌరవించటమే చేత కాదు. విచిత్రమైనటువంటి పద్ధతులతో జీవిస్తూ రకరకాలైన పరిస్థితులను వాళ్ళు కల్పించుకోవటంతో పాటు ప్రక్క వాళ్ళకి తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. ఇక వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆవేదన పడుతున్నారో, ఎప్పుడు వస్తాడా ఈ కొడుకు, ఎప్పుడు వస్తుందా ఈ కూతురని. రాత్రి 12 అవుతుంది, 1 గంట అవుతుంది, 2 అవుతుంది, వచ్చేదాకా కునికిపాట్లు పడుతూ తలుపు తీయాలిగా. మరి వెంటనే తలుపు తీయకపోతే ఎంత ఆవేశమో, ఎలా వస్తారో కూడా తెలియదు. ఇలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితుల మధ్యలో అలాంటి పిల్లలకు కొంతమంది తల్లిదండ్రులుగా ఉంటున్నారు, కొంతమంది తల్లిదండ్రులకు అలాంటి వాళ్ళు పిల్లలుగా ఉంటున్నారు. ఊరంతా వద్దన్న కన్న తల్లిదండ్రులు బయటకు పొమ్మనలేరుగా. ఇదొక బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడుగా. ఊరంతా మా ఇంటికి వద్దని చెప్పొచ్చు, నువ్వు చెడిపోయావు, పనికిరానడివి, ఆ పని చేస్తున్నావు, ఈ పని చేస్తున్నావు, అలా తిరుగుతున్నావు, ఇలా తిరుగుతున్నావు, మా పరువు తెస్తున్నావని. ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లలోకి రానివ్వరు. కానీ కన్న తల్లిదండ్రులకు తప్పదుగా. వాళ్ళు వచ్చినప్పుడు తలుపు తీయాలి, ఆవేదనను అణుచుకుని అన్నం పెట్టాలి. అదేమిటిరా, అదేంటమ్మా ఇలా చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, చదువుకోవాలి కదా, బోళ్ళు డబ్బులు కట్టాం కదా, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కదా, ఈ స్నేహితులు ఏంటి, ఈ దురభ్యాసాలు ఏమిటి, ఈ తాగటం ఏమిటి, ఈ తిరగటం ఏమిటి, ఈ గొడవలు ఏమిటి అని ఆవేదనతో తల్లో తండ్రో ఎవరన్నా అనునయిస్తూ ప్రేమగా అడిగితే ఎంత కోపమో. ఇల్లు పీకి పందిరేస్తారు కదా కొంతమంది. ఎంత గందరగోళమైన పరిస్థితులను సృష్టిస్తున్నారు. అలాంటి యవనస్తులైనటువంటి వారు ఆలోచించండి. మీ తల్లిదండ్రులను గౌరవించండి. వాళ్ళు కని పెంచి వాళ్లకు లేకపోయినా మీకిచ్చి మీరు నలుగురిలో పలచన కాకూడదని,
తక్కువ కాకూడదని వాళ్ళ చేతుల్లో చిన్న ఫోన్లు పెట్టుకుని 1100-1200 రూపాయల ఫోన్లు, మీ చేతుల్లో ₹1000 ఫోన్ పెట్టారు. డబ్బులుండి కాదు, వేలుండి ఎకరాలుండి కాదు. వీళ్ళెక్కడ చిన్నపోతారోననే ఉద్దేశంతో వాళ్ళ మాటలను పట్టించుకోకుండా, వాళ్లకు సంతానముగా లేకుండా, వాళ్లకు పిల్లలుగా లేకుండా ఎంత దారుణమైనటువంటి కార్యక్రమాలను జరిగించి సంఘము వెలుపల, కుటుంబము వెలుపల ఎన్ని దారుణాలు చేస్తున్నారు. కుటుంబాల పొరువు ఎంత తీస్తున్నారండి కొంతమంది. యోగ్యులైన ఆడపిల్లలు, యోగ్యులైన మగపిల్లలను బట్టి దేవుని స్తుతించాలి. వాళ్ళు ఎంత గొప్ప సేవ చేస్తున్నారో. సొమ్ములు సంపాదించకపోయినా తల్లి తండ్రి గుండెను అర్థం చేసుకుని బతుకుతున్నారు. ఖర్చులను తక్కువగా పెట్టుకుంటున్నారు. అనవసరంగా ఇబ్బందులు పెట్టకుండాను ఎంత ఒబ్బిడిగా చదువుకుంటున్నారో, ఎంత చక్కగా వాళ్ళు ఉంటున్నారో కదా. ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి వారు అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకు ఒక క్రమం లేదు. కని పెంచిన ఆధ్యాత్మిక తండ్రిగా తల్లిగా ఉన్న దేవునికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. దేవుడు చేసిన అద్భుతాలను మరిచిపోయారు. దేవుడు ఇర్మియాను పంపించాడు. ఇది తప్పండర్రా, ఇలా మాట్లాడకూడదు, ఈ మాటలేంటి, ఈ పద్ధతి ఏంటి, ఇది సంస్కారమా, ఇది మీరు చేయవలసినటువంటి పనా? దేవుడు మీ కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మీరు ఇలా చేస్తే బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిపోతారు అంటే అదుగో మమ్మలను శపిస్తున్నాడండి ఇర్మియా భక్తుడు. ఎప్పుడు చూసినా బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిపోతారు, నెబుకద్నెజరు అనే బబులోను రాజు వచ్చి మమ్మలను తీసుకుపోతాడని చెబుతాడే తప్ప ఒక్కరోజు కూడా శుభవచనం చెప్పడండి అంటారు. అంటే తప్పులు చేసినప్పుడు ఆ తప్పుకు వచ్చే శిక్షను చెప్పటం తప్ప? పరీక్షలు దగ్గర పడుతూ ఉండగా ఊరంతా తిరగటమును, అసలు ఒక్కరోజు కూడా పుస్తకం తెరవకుండా పరీక్షా కేంద్రానికి వెళ్ళినటువంటి వారు ఆ పరీక్షలో ఏ మార్కులు సంపాదిస్తారండి? ఉత్తీర్ణులు అవుతారా? కాదు కదా. అలా చెప్పటం కూడా తప్పేనా? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులతో, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. నేను ఎప్పుడూ దేవుడుగానే ఉంటాను, కానీ అర్థమయ్యే భాషలో దేవుడు చెప్పిన మాట, నేను మీకు దేవుడనై ఎప్పుడూ ఉంటాను, కానీ నన్ను మీరు గుర్తించినప్పుడు నేను మీకు దేవుడనై ఉన్నాననే సంగతి కూడా మీకు తెలియదు. మీరెప్పుడూ నాకు జనులే, కానీ మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు వ్యవహరించటం, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, అదుపు లేని జీవన విధానంతో జీవించటం వలన ప్రయోజనం లేదు కదా అని దేవుడు ఇర్మియా ద్వారా దేవుని ప్రజలైన యూదులతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. మీకు క్షేమం కావాలి అంటే నేను మీకు ఆజ్ఞాపించే సంగతులన్నిటిలో మీరు నడుచుకోవాలి, చెప్పిన మాట వినాలి. అంతేగాని అందరికీ ఎదురు చెప్పేసి ఎంతకాలం బతుకుతారండి? అమ్మ భయం లేదు, బాబు భయం లేదు, ఉపాధ్యాయుల భయం లేదు, ఊరిలో పెద్దల భయం లేదు, బంధువుల భయం లేదు. ఎవరు భయం లేకపోతే ఏమైపోతారు వీళ్ళు? అంటే వాళ్ళకి భయపడి వణికిపోమ్మని కాదు, దైవ సంబంధమైనటువంటి భక్తి జరిగించే వారికి కూడా కొన్ని పద్ధతులలో భయము భక్తి ఉండాలండి. భయం అంటే వణికిపోవటం, కంగారు పడిపోవటం అది కాదు, దాని గురించి నేను మాట్లాడటం లేదు. ఆలస్యంగా వెళ్ళినప్పుడు భయం ఉండాలి. దేవుని సన్నిధిలో దైవ సంబంధమైన కార్యక్రమాలను సరిగా జరిగించలేకపోతున్నాననే బాధ ఉండాలి. అలా లేకుండా మనకు తోచినట్లుగా ప్రభువుని సేవిస్తామా? మనకు తోచినట్లుగా వాక్యాలు చెప్పుకుని బ్రతికేస్తామా? మనకు తోచినట్లుగా సంఘాలను నడిపించుకుంటామా? మనకు తోచినట్లుగా భక్తి కార్యక్రమాలను జరిగించుకొని ఒకవేళ ఎవరైనా చెప్పినప్పుడు 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత క్షమించండి అని అడిగితే అదేదో ఉన్నతమైన భావజాలమని భావిస్తామా? ఒకసారి మనందరం ఆలోచన చెయ్యాలి. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటిలో మీరు నడుచుకోవాలి. అందరికీ క్షేమం కావాలి, మీకు కావాలి, నాకు కావాలి. అందుకే కదా మన ప్రార్థనలలో సింహభాగం క్షేమము, ఆర్థిక దీవెనలు, ఆరోగ్య దీవెనలు. ఇంతకంటే మించింది ఏమీ లేదు కదా. హెల్త్, వెల్త్, ఆరోగ్యం కావాలి, ఆ తర్వాత జీవించడానికి కావలసినటువంటి సొమ్ములు కావాలి. ఈ రెండింటినీ దేవుడు ఇస్తాడని అనుకుంటున్నారు.
హెల్త్ వెల్త్తో పాటు స్పిరిచువల్ హెల్త్ కూడా అవసరమండి. స్పిరిచువల్ వెల్త్ కూడా అవసరమండి. పరలోకంలో ధనమును దాచుకోవటం కూడా అవసరమండి. ఎంతసేపు భూలోకంలో పెద్దవాళ్ళం అయిపోవాలి, భూలోకంలో గొప్పవాళ్ళం అయిపోవాలి, ప్రజలందరికీ మనమే తెలియాలి, ఎక్కడికి వెళ్ళినా మనలను ప్రజలు గుర్తించాలనే భావన చాలామందిలో ఒకరిని చూసి ఒకరికి రగులుకుంటోందన్నమాట. మంచిదే, కానీ పరలోకంలో మనం ఎంతమందికి తెలుసు? ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి మన పైన ఉన్నారే, అక్కడ మహాభక్తులు ఉన్నారు కదా, పాత నిబంధన భక్తులు ఉన్నారు కదా, వాళ్లకు మనం ఎంత తెలుసు? మనం క్షేమంగా ఉండాలి అంటే దేవుడు చూపించినటువంటి మార్గములో నడుచుకోవాలి. అసలు దేవుని మందిరానికే రాము, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కూడా రారు, క్రమంగా రారు. క్షేమం కావాలి ప్రార్థన చేయండి. అసలు కనపడిన వాళ్ళందరికీ ఇదే. ఇక వాళ్ళకి ఇచ్చే గొప్ప అవకాశం ఏంటంటే వీళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయటమే. వీళ్ళు మాత్రం ప్రార్థనా మందిరానికి వెళ్ళరు, దేవుని సన్నిధికి వెళ్ళరు. పరీక్షలు వచ్చినప్పుడు మాత్రం పాస్టర్ గారు గుర్తొస్తారు. ఒక పాస్టర్ గారు కాదు, ఒక 50, 60, 70 మంది పాస్టర్ గారు గుర్తొస్తారు. వరుస పెట్టి అందరికీ ఫోన్లు చేసి పరీక్షలు పరీక్షలు పరీక్షలు. అసలు కూర్చుని పుస్తకం చదివే ఓపిక లేదు వీళ్ళకి. చదివించాలనే శ్రద్ధ తల్లిదండ్రులలో కొంతమందికి లేదు. కానీ వాళ్ళు మాత్రం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలనేటటువంటి ఒక తపనతో కనపడిన వాళ్ళందరితో ప్రార్థనలు చేయించుకోవాలనే అత్యుత్సాహం. ప్రార్థన కోరటం తప్పు కాదు, కానీ ముందు పిల్లలను కూర్చోబెట్టి చదివించడం అంతకంటే ప్రాముఖ్యమనే సంగతిని అలాంటి వారు గుర్తించడం చాలా ప్రాముఖ్యం. ఓ యవనస్తులారా, ప్రార్థనను కోరటం తప్పు కాదు, కానీ మీరెంత చదువుతున్నారు, మీరెంత ప్రార్థన చేసుకుంటున్నారు, మీరెంతగా తల్లిదండ్రుల మాట వింటున్నారు, అది కూడా చాలా ప్రాముఖ్యమనే సంగతిని గుర్తించటం చాలా ప్రాముఖ్యము. మీకు క్షేమము కలుగునట్లు మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటిలో మీరు నడుచుకోవాలి. యోబు పుస్తకం 36వ అధ్యాయము 11వ వచనములో యోబు స్నేహితుడైనటువంటి ఎలీహు యోబుతో సంభాషిస్తూ ఈ విధంగా చెప్పాడు: వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. అంటే యోబు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో ఆయన స్నేహితులు కొంత అర్థం చేసుకున్నారు, కొంత అర్థం చేసుకోలేనట్లుగా అనిపిస్తుంది వాళ్ళ మాటలను బట్టి చూస్తే. యోబుకును స్నేహితులకు మధ్యలో జరిగిన సంభాషణలు చాలా విచిత్రంగా ఉంటాయి, కొన్నిసార్లు వింతగా ఉంటాయి. ఇక్కడ యోబు మాట్లాడిన తర్వాత ఎలీహు చెప్పే మాట ఏమిటంటే, దేవునిని సేవింపవలసిన రీతిలో సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. మరి నువ్వు చూస్తేనేమో చాలా బాధలు ఎదుర్కొంటున్నావు యోబు గారు. మరి దేవుని సేవింపవలసిన రీతిలో సేవిస్తే ఇలాంటివి రాకపోవు కదా అనే భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అయితే అందులో ఉన్నటువంటి మరో భావాన్ని మనం పరిశీలన చేయాలి. ఇది నిజమే, ఒక కోణంలో చూస్తే యోబు విషయంలో అది వేరు. దేవుడు ఆయనను ఒక విశ్వాసమునకు ప్రతీకగా, ప్రపంచములో ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టాలని భావించాడు గనుక అలాంటి పరిస్థితులను తాత్కాలికముగా ఆయనకు అనుమతించినందున వచ్చినవి. ఆయనను ప్రక్కన పెట్టి మనం ఈ సందర్భాన్ని పరిశీలన చేసినప్పుడు, దేవుని సేవింపవలసిన రీతిలో మనము సేవించినప్పుడు మన రోజులు క్షేమంగా ఉంటాయి, సంవత్సరములు కాస్త సుఖంగా సంతోషంగా వెళ్ళబుచ్చటానికి అవకాశం దొరుకుతుంది. అసలు దేవుని సన్నిధికే రాము, ప్రార్థనా మందిరానికే వెళ్ళాం, అసలు దేవుని మాటలు వినం, ఎంతసేపు వేరే మాటలు వేరే సంగతులను ఫోన్లో చూస్తూ కాలక్షేపం చేస్తామో. ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు వెంటనే ఫోన్ చేసి ప్రార్థన చేయండి అంటారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే అవతల వైపున కూడా విశ్వాసముతో దానిని అంగీకరించాలిగా, అది కూడా జరగటం లేదు చాలామందిలో. దేవుని ప్రజలారా, అర్థవంతమైనటువంటి భక్తిని జరిగించడానికి దేవునికి మనము జనులై ఉండాలి అని భావించినట్లయితే ఆయన ఆలోచనలను మనం పాటించాలి. అంతేగాని మన ఆలోచనలే దేవుడు వినాలి, మనం చెప్పినట్లుగా దేవుడు చేయాలని బాగా అలవాటు పడిపోయాం. దేవుడు చెప్పినట్లుగా చేసే పద్ధతుల కంటే మనం చెప్పినట్లుగా దేవుడు చేయాలని కోరుకుని ప్రార్థనల పేరుతో ఇదే పని జరుగుతుందన్నమాట. నాకు అది కావాలి, ఇది కావాలి, ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి, ఇల్లు కావాలి, వాకిలు కావాలి. మంచిదే,
దేవునిని అడగటంలో మనలను మించినటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే దేవునిని అడగటంలో ఖర్చు లేదు. కొంతమందిని అడిగితే ఖర్చు అవుతుందేమో కానీ ఎక్కువ మంది ఉన్నారు ఖర్చు లేకుండా దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు. కనుక ఎటుపోయి ఎటు వస్తుందో వీళ్ళని కూడా అడుగుదాం, జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అని రకరకాల ఆలోచనలతో దేవుని సన్నిధిని సమీపించే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు ఏం చెబుతున్నాడో వినే ఓపిక కూడా ఉండాలి కదండి. పాఠం వినాలి కదండి. అసలు కార్యక్రమం మొదలు పెట్టగానే నెంబర్ చూసి ప్రార్థన చేసేయండి అంటారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతో సిద్ధపాటుతో దేవుని సంగతులను దైవ సేవకులు అందిస్తూ ఉంటే వాళ్ళు ఏం చెబుతున్నారో విందాం, తర్వాత ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుందామనే కనీసమైనటువంటి అవగాహన భక్తిలో ఉన్నటువంటి వారికి కూడా లేదు. వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తానండి, మరలా మీరేం ఫోన్ చేయనక్కర్లేదు అన్నాను అనుకోండి, వాక్యం వింటున్నానండి, వింటూనే ఫోన్ చేస్తున్నానని అంటారు. అసలు ఇంత ఖరీదైనటువంటి పద్ధతిలో దేవుని సంగతులను ఉచితముగా మీ దగ్గరకు పంపించినప్పుడు ఏం చెబుతున్నారో వినే ఓపిక లేకుండా కనబడిన ప్రతి నెంబర్కి ఫోన్ చేసేయటమును ప్రార్థన చేయండి అనటం అనవసరమైనటువంటి సంభాషణ కదా ఇది. కొంతమంది 70-80 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళు నాకు నిద్ర పట్టడం లేదు ప్రార్థన చేయమంటారు. ఆ వయసులో వాళ్ళకి కాస్త నిద్ర తక్కువ అవుతుంది. ఒకప్పటిలాగా 12 గంటలు 15 గంటలు నిద్రపోవటం ఎలా సాధ్యం అవుతుంది? ఎక్కడన్నా కొంతమంది విచిత్రమైన జీవులకు సాధ్యం, కానీ ఎప్పుడు చూసినా పడుకునే ఉంటారు. అదేమంటే అది ఆరోగ్యం అంటారు. ఆ పడుకునే ఆరోగ్యం చాలా విచిత్రం. మరి పడుకుని ఆరోగ్యాన్ని పొందుకుని ఏం చేస్తారో మనకు తెలియదు. వాళ్ళ వల్ల ఏమీ కాదు, కూతురు కుటుంబానికి ఏమీ కాదు, కొడుకు కుటుంబానికి ఏమీ కాదు, కానీ వాళ్ళు అలా పడుకోవటం మాత్రమే ఒక అద్భుతమైనటువంటి సేవ. కొంతమందికి వయసు రీత్యా నిద్ర పట్టదు, వయసు రీత్యా మోకాళ్ళు అరిగిపోతాయి. 70-80 సంవత్సరాలు వచ్చినప్పుడు మోకాళ్ళు అరిగిపోక ఏమవుతాయి? పొళ్ళు ఊడిపోతాయి, కళ్ళు సరిగ్గా కనపడవు. వయస్సు ప్రభావం ఉంటుంది, వాటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. యవనస్తుల్లాగా చూడాలంటే అది సాధ్యం అవుతుందా? కొన్ని సంగతులను అర్థం చేసుకోవాలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొంత శారీరక వ్యాయామం చేయాలి. ఎంతసేపు దేవునితో చెప్పి పనులు చేయించుకోవటమే కాదు, మీరు నా మాటలు శ్రద్ధగా వినిన ఎడల మీరు నాకు జనులై ఉంటారు అని చెప్పాడు. చూసారా? దేవుని మాటలను మనం శ్రద్ధగా వింటే మనం ఆయన జనులమై ఉంటాము. మనం కోరుకున్న వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు. మనం చెప్పినవన్నీ దేవుడు వినాలని కోరుకుంటూ కూర్చోవటం మాత్రమే కాకుండా దేవుడు చెప్పినవి కూడా మనం వినాలనే భావనను, ఆ సిద్ధ మనస్సును, విధేయతను పెంచుకున్న రోజున శారీరకంగానూ ఆధ్యాత్మికంగానూ మనము చైతన్యవంతులం అవుతాము. మనలో భావ పరిపక్వత పెరుగుతుంది, బుద్ధి వికాసం వస్తుంది, అనేక మందికి స్ఫూర్తిదాతలుగా మనం ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ సంగతులను ఆలోచించండి. తద్వారా దైవ సంబంధితమైన సంగతులు గ్రహించటం సాధ్యమవుతుంది. మరి ఇప్పటికే ఇలాంటి విలువైన భక్తిని జరిగించే మీలో అనేకులను అభినందిస్తూ, ఒకవేళ ఎవరైనా తెలియనందున కొన్ని విచిత్రమైనటువంటి పద్ధతులను అనుసరిస్తూ ఉంటే వాటిని దేవుని లేఖనముల వెలుగులో సవరించుకొని సమర్థులుగా ముందుకు సాగాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.